హలో. సారీ హ్యాండ్సమ్. సారీ ఎందుకు? నీ ప్లేస్లో నేనున్నా అదే చేసేటోడిని. నీకు నా మీద కోపం లేదా? కోపం ఎందుకు? ఓ పెద్ద అమౌంట్ ఏడ దొరుకుతుందని చూస్తా అంటే నువ్వు నీ అన్న కలిసి కోట్లు చూపించారు. నీకే థ్యాంక్స్ చెప్పాలా? నీకు డబ్బు దొరకాలంటే మేం దొరకాలిగా. దొరుకుతారుగా. అది సాధ్యం కాదుగా. సాధ్యం కాని పనుల్లోనే ఉండాది అసలు కష్టం. కష్టపడి సాధించిన దాంట్లోనే ఉండాది అసలు మజా. కూల్ గాయ్. హలో బ్రదర్, ఇవాళ్లే దిగా. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు బ్రదర్? మనకేంది బ్రదర్, ఎప్పుడు కింగే. గుడ్ న్యూస్ ఏందో చెప్పు. నేను శిరీష పెళ్లి చేసుకోబోతున్నాను. రేపే నిశ్చితార్థం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అంటే చాలదు, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. నార్త్ ఇండియన్ డ్రెస్ వేస్తారు పెళ్లిలో, అదేంటి శిరీష? షేర్వాణి. షేర్వాణి వేసుకోవాలి, డాన్స్ చెయ్యాలి, మస్తీ చెయ్యాలి. నువ్వు నన్ను పెద్దనకు పట్టించేదానికి వచ్చినావన్న సంగతి నాకు తెలుసు. ఇంక సోదాపు. పెద్దన్న నీకు ఫోన్ చేసినాడు, నన్ను అప్పగించమని నిన్ను బెదిరించినాడు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చినావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీది షార్ప్ బ్రెయిన్. భగవాన్ గాడు పోయాక పెద్దన్నకు నా అవసరం పడింది. పెద్దన్న ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని నేను ఆలోచించాను. పెద్దన్నకే ఓటేశాను. ఆయన ఇప్పుడు వస్తున్నాడు. ఇదంతా వింటుంటే నీ బుర్ర తిరిగిపోతోంది కదూ? పోయేస్తా జీకే. పోయి హెయిర్ కట్ చేయించుకోవాలా మళ్ళా రేపు మంగళవారం. కూర్చో బ్రదర్. ఇంగ్లీష్లో సామెతం జీకే, ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే పోతాడు. గన్ నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ప్రాణాలు నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి. నేను ప్రాణాలకు విలువివ్వను, నువ్వు ఇస్తావు. వాట్ నెక్స్ట్? శిరీష నాతో రా. నాకే నా బుర్ర తిరిగేది, నీకు తిరగద్దా? రా. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వాడిని వెతుకు, మేము వెతుకుతాం. వాడు మాకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు, నీకు దొరక్కపోయినా నువ్వే చేస్తావు. వీడిందన్నా మనంట పడ్డాడు. వీడి సంగతి వదిలేరా. వాడు శిరీషను ఎత్తుకెళ్ళిపోయాడ్రా. నాకైతే ఎత్తుకెళ్ళినట్టు అనిపించట్లేదన్నా. తనే ఆయన వెంటబడి వెళ్ళినట్టుంది. ఇంకా అర్థం కాలేదన్నా? శిరీష మేడం ఏ రోజు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించదు కూడా. ఒక్కసారి లాజిక్గా ఆలోచించానా? వాళ్ళ నాన్న మీరు కలిసి బిజినెస్ చేశారు. మీరు నచ్చక వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆయన్ని మీరు తెలివిగా అప్పులు పాలు చేసి రోడ్డు మీద పడేటట్టు చేశారు. రోడ్డు మీద పడేసి మళ్ళా శిరీష మేడం కోసం వాళ్ళ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా అర్థం చేసుకోలేని తెలివి తక్కువ మేడం కాదన్న శిరీష మేడం. వాళ్ళ నాన్న చేసిన కోట్ల అప్పుల వల్ల ఇన్నాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మీతోనే ఉంది. ఆమెను ఇక్కడి నుంచి బయటేసే మగాడు కోసం ఎదురు చూస్తా ఉంది. ఆ మగాడు దొరికాడు, వెళ్ళిపోయింది. అన్నా ఒక్కోసారి నిజాలు చెప్పావంటే నిజంగానే పేల్చేస్తా. అన్నీ తెలివిగా డీల్ చేస్తావు. ఆ అమ్మాయి విషయంలో మిస్ అయ్యావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముండదు. మనిషి అన్నిటినీ అర్థం చేసుకునేదానికి బ్రెయిన్ వాడతాడు, అమ్మాయిని అర్థం చేసుకునేదానికి వాడేది కళ్ళు. ఆ దొంగ మొహం దాని వల్లనే సిటీలో ఉన్న గ్యాంగ్లన్నీ నీ వెంట పడుతున్నాయి. ఆ అమ్మాయి అంటే నాకు కోపం లేదు, పైగా తెలివి చూస్తా అంటే ముచ్చటేసింది. అన్నీ చేసెళ్ళిన అమ్మాయి మీద కోపం లేదు, నీకోసం ఇంత తపన పడుతున్న నా మీద ఇష్టం లేదు. లేదని ఎవరన్నారు? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ మీద ఇష్టంతోనే. నువ్వు జీకే దగ్గర ఎందుకుంటావో నాకు తెలుసు. నీకు డబ్బు కావాలా, అది కావాలంటే అష్టలక్ష్మి కావాలా. నా గురించి ఎంతగా ఆలోచించడం ఎప్పుడు మొదలెట్టావు? నువ్వు బుల్లెట్ కాదు చాక్లెట్ అని తెలిసిన కాడి నుంచి.
పని చేసావే శిరీష శిరీష ఏ శిరీష శిరీష నన్ను లవ్ లో దించేసావే శిరీష ఉలికి పడి ఉన్న పాటు మేలుకొంద చిలిపి సదా వెంటపడి నిజంట కోరే నా కోరికేంటో నెమ్మదిగా నెమ్మదిగా నీకు నేడే తెలిసిందా మాయ 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 ఏ శిరీష శిరీష ఎంత పని చేసావే శిరీష శిరీష ఏ శిరీష శిరీష నన్ను లవ్ లో దించేసావే శిరీష నీ చాక్లెట్ లుక్స్ తో పడగొట్టేసావే లెఫ్ట్ రైట్ ఉన్న మధ్య చెడగొట్టేసావే నీ బాడీ వంపులో నన్ను మట్టెట్టేసావే నేను అంటే ఎంత క్రేజ్ చూపెట్టేసావే నీ గుండెల్లో నా జొక్కొట్టేసి ముత్తెట్టేసావే అయ్య బాబోయ్ అమ్మాయే మాయే మాయే వరిస్తున్నా భలేస్తున్నా కన్నెత్తి చూడేదిన్నాడు అడగ్గానే ప్రేమిస్తున్నా అన్నావదేంటో ఈనాడు ఏ నిన్న మొన్నటి కథ వేరే ఇప్పుడున్నది వేరే మూడేలే ఆసన సనని నడుమిట్ట అందించే సంగతి చూడాలే ఓ మేరీ శిరీష ఓ మేరీ శిరీష మేహు తేరా బాదుషా వాడు ఎప్పుడంటే అప్పుడంటూ జతపడరా దాపెట్టుకున్న సోకులన్నీ ఏకరు పెట్టి అక్కరగా కలిగా నీకే కైవసమైపోనా మాయ 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 అదే కన్ను అదే నన్ను అదేంటదోలా చూస్తుంది ఏదో ఏదో చేసే నన్ను అదేగా నేను కోరింది నచ్చి మెచ్చక ఊరుకోను చలి ముచ్చట తీరుస్తాను ఏకమాకమంగ పొను పోను కథ కంచికి చేరుస్తాను ఓ మేరీ శిరీష ఓ మేరీ శిరీష ఐ లవ్ యు హమేషా అదను గల మాటలున్న చేతలున్న ప్రియమదనా సొగసు పొద తీగలాగి రేగిపోరా ఇప్పటికీ ఎప్పటికీ ఈ చెలి భారం మీదేరా మాయ 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 రమి డార్లింగ్ శిరీష శిరీష ఏంది బ్రహ్మం రోడ్డు మీద పడి అట్టా రొప్పుతాడు నేనే రోడ్డు మీద పెట్టి రొప్పటల్లా ఆ. జాగింగ్ చేస్తున్నా ఈ మధ్య పొట్టొస్తే పోలీసు వాళ్ళకి చిక్కుంటే ఆళ్లే కర్ర తీసేవాళ్ళు నీ పొట్ట ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు ఆహా శిరీష మరి నువ్వు తెలుసుకోవడం ఎందుకు అడుగుతున్నావు? మొత్తానికి అందరం రోడ్డున పడ్డాం. ఇంతకీ దాన్ని ఎలా పట్టుకుంటావు? దీన్ని ఉపయోగిస్తే దేన్నైనా పట్టుకోవచ్చు. అష్టలక్ష్మి నటన అయితే తన ఫ్యామిలీగా నటించిన వాళ్ళది కూడా నటనే అవుతుంది. వాళ్ళని పట్టుకుంటే చాలు అష్టలక్ష్మి దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ బుడ్డోడు, ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. నాటక సమాజం నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వాళ్ళు ఇప్పుడు సినిమాలో చేస్తా ఉన్నారు. బాబు షార్ట్ లో ఉన్నారు మేడం. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? There are lots of wicked players in this world. తినులారా, ఈ ప్రపంచంలో చాలా మంది నాటక రాయలు ఉండేది. And they change colors like chameleons. రంగులు మార్చుతూ ఉంటారు.
they eat grass to earn money. డబ్బుల కోసం గడ్డి Green తింటూ ఉంటారు. grass. పచ్చి గడ్డి చూడలారా. And they are sinners. And వాళ్ళు పాపులు. God forgive them. దేవుడా వాళ్ళని క్షమించుడి. Don't punish them. వాళ్ళని శిక్షించకుడి. And they don't know what they are doing. వారే చేయించున్నారా వారికే. ఆ? నాకే తెలీదు. నాకే తెలీదు. వారికేమీ తెలియదు. My son, నాకే తెలీదు సార్. No, my son, వారికేమి తెలియదు. మై లార్డ్, ఆ మాట వారిని చూసి చెప్పండి. ఎవరిని చూసి? వారిని. నాకు ఏమి తెలియదు. నాకు ఏమి తెలియదు. నేను అబ్బాయి. నాకు తెలీదు. నాకు కూడా తెలీదు. Run, my son, run fast. వస్తున్నా తండ్రి, వస్తున్నా. Stop here, my son. ఎస్ మై లార్డ్. ఏందిరా నిలిచిపోయినారు? If we run anymore, మేమింకా పరిగెత్తిన జో we get tired and will be easily caught. ఆయాసంతో సునాయాసంగా దొరికిపోయేదు. So we stopped here. అందుకే ముందుగానే నిలిచిపోతుంది. సర్లే గానీ అష్టలక్ష్మి ఆడరా. We don't know. మాకు తెలీదు. చెప్పిస్తానని చెంబుతో కొడతావరా? డిప్ప పగిలిపోయింది తెలుసా? ఏయ్, నువ్వు ఊరుకోరా. నువ్వు ఊరుకో. లేడీస్ మీద చేసుకుని అన్నారు కదా సార్. ఇసిగిస్తే లేడీస్ మీద కూడా చేసుకుంటా. విన్నావా? విసిగిస్తే లేడీస్ మీద కూడా చేసుకుంటాను. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మ. రేయ్ మీరు చెప్పండి రా. We really don't know. మాకు నిజంగా తెలీదు. ఇప్పుడు ఎందుకు కొట్టారు? నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి. అంటే ఎన్నిసార్లు కొడతారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు? చాలా సార్లు విసిగించాను. అయితే చాలా సార్లు కొడతా. We know her flat address. మాకు ఆవిడ ఇంటి చిరునామా తెలియదు. కరెక్ట్. ఎంత కరెక్ట్ గా చెప్పారు. డీటెయిల్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో